అగ్ని పరీక్షలో మన రోహిత్ మామూలు ఇంపాక్ట్ చూపించట్లేదు అనమాట. రోజు రోజుకి రోహిత్ క్రేజ్ అయితే అమాంతం పెరిగిపోతుంది. అసలు రోహిత్ అనే వ్యక్తి ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ చూపిస్తాడని నేనైతే అనుకోలేదు ఫ్రెండ్స్. రోహిత్కి ఎందుకో నాకు గట్టిగా గుర్తుంది, అమన్ రోహిత్ వీళ్ళిద్దరి మధ్య గట్టి ఫైట్ ఉండేలా కనిపిస్తుంది అనమాట. చాలా బలమైన ఫైట్ ఉండేలా కనిపిస్తుంది. బిగ్ బాస్ లో కూడా ఖచ్చితంగా వీళ్ళిద్దరు బిగ్ బాస్ లో ఉంటారు. టఫ్ ఫైట్ అయితే వీళ్ళిద్దరి మధ్య ఓటింగ్ లో నడిచే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది అనమాట. ఈ వీడియో ఎందుకు చేస్తాను అంటే, రోహిత్ మీద రీసెంట్ గా కొన్ని ఎపిసోడ్లు చూశానమాట. రోహిత్కి అన్యాయం జరుగుతుందనే ఫీలింగ్ అయితే ఎక్కువగా జనాల్లో ఉంది. దాది సింపతిగా మారి రోహిత్కి ఓటింగ్ అయితే బీభత్సంగా పడుతుంది అనమాట. ఎక్కడో లాస్ట్ ప్లేస్ లో ఉన్న రోహిత్ ఇప్పుడు ఏకంగా ఫస్ట్ ప్లేస్ వచ్చి కూర్చున్నాడు. ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడండి రోహిత్. అమ్మన్ని దాటేశాడు, చరణ్ని దాటేశాడు, మిథిలేష్ రెడ్డిని దాటేశాడు. లాస్ట్ లో ఉన్న వ్యక్తి అందరిని తొక్కుకుంటూ వచ్చేసి ముందరికి వచ్చి నిలబడ్డాడు ఓటింగ్ లో. డే 4 ఓటింగ్ రిజల్ట్ అయితే రోహిత్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు, అమన్ సెకండ్ ప్లేస్ పడిపోయాడు. చరణ్ యాజ్ యూజువల్ గా థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. 4th ప్లేస్ లో రమ్య ఉంది. 5th ప్లేస్ లో మిథిలేష్ రెడ్డి ఉన్నాడు. ఆ అమ్మాయి పేరు మర్చిపోతున్నాను అండి, రమ్యానో ఇంకేదో తెలియదు, నాకు గుర్తు రావడం లేదు అమ్మాయి పేరు. వీళ్ళైతే 5 ఫస్ట్ టాప్ 5 లో ఉన్నారు. మిథిలేష్ రెడ్డి 5th ప్లేస్ లో ఉన్నాడు. రోహిత్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. రోహిత్ మాస్ ర్యాంపేజ్ అని చెప్పాలి. ఖచ్చితంగా గట్టి ఫైట్ అయితే వీళ్ళిద్దరి మధ్య నడిచేలా ఉంది. కప్పు కూడా కొట్టే అవకాశం కరెక్ట్ గా ఉంటే రోహిత్కే ఉంది. నాకైతే చాలా గట్టిగా 6th సెన్స్ చెప్తుంది అనమాట. కానీ హౌస్ లో ఎలా ఉంటాడు అనే దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది లేండి, అది వేరే విషయం. కానీ ఖచ్చితంగా ఓటింగ్ లో మాత్రం రోహిత్ ముందుకైతే దూసుకుపోతున్నాడు. ఇదైతే నేను చెప్పాలనుకున్నాను. మీకేమనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా?